జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మతిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలవాడు, తదేక నిష్ట కలవాడు, ఇంద్రియములను చక్కగా నిగ్రహించినవాడు జ్ఞానమును పొందుతాడు. జ్ఞానమును పొంది ఆ తరువాత వెంటనే పరమశాంతిని పొందుతాడు. భగవద్గీత మీతోని పంచుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఈ రోజున సబ్జెక్టు, మనము ఏ పూజ చేసినా, ఏ క్రియ చేసినా, భగవత్ సంబంధమైన కార్యక్రమాలు ఏవి చేసినా ముందు ఆచమనం చేయమంటారు. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అని స్టార్ట్ చేస్తాం. ఆచమనం అప్పుడేమో స్వాహ స్వాహ అంటాం. అయితే అక్కడ మన పురోహితులు చెప్తారు 3 సార్లు నీళ్లు పుచ్చుకోండి అంటారు. వాళ్ళు బయటకు చదువుతారో లోపల చదువుతారో మనకు తెలీదు. ఈ రోజున మనకు అందరికీ కొద్దో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగే ఉంటున్నాం. అయితే వాళ్ళు చెప్తున్నప్పుడు మన ముందు వాళ్ళేమంటున్నారు, మీరు ఈ కార్యక్రమాన్ని అర్ధగంటలో పూర్తి చేయండి అని అంటున్నారు. అట్లా మీరు దయచేసి అనకండి. మనకి కావాల్సింది పరమాత్మతోని సంయోగం కావాలి. అందుకని మీరు అన్నీ రెడీ పెట్టుకోండి. ఆ ఒక్కరోజు మిగతా పనులు అన్నీ పక్కన పెట్టండి. పూజకి వచ్చిన వాళ్ళని ఒకసారి పూజ డిస్టర్బ్ చేయకుండా మనం ఏమైనా ఆహ్వానిస్తాం కదా, ఆహ్వానితులకు ఒక్కసారి వాళ్ళతోని ఇట్లా విష్ చేసినట్టు చేసి మీ పూజలో మీరు పాల్గొనండి. ఇట్లా అయిపోయేటప్పటికి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటున్నారు పురోహితులు. మమ్మల్ని గంటలో చేసే పని పావు గంటలో చేయమంటే ఎలా చేస్తాము, 2 గంటలో, అర్ధ గంటలో అని. లేకపోతే పంతులు గారు మాకు అందరూ ఆహ్వానితులు వస్తున్నారు, కార్యక్రమాన్ని ఇలా ముగించేయండి అంటే వాళ్ళ కోసం కాదు కదా. మన కోసం, మన ఇంట్లో మన సౌభాగ్యాల కోసం మనం పరమాత్మతో సంయోగం చెందటానికి కార్యక్రమాన్ని పెంచుకుంటాం. మీరు ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఏకాగ్రతతో ఉండండి. కేశవాయ నమః అన్నప్పుడు పూజ ఆచమనం అప్పుడు కేశవాయ స్వాహ అంటాం. మినప గింజ మునిగేంత నీళ్లు మాత్రమే, శబ్దం చేయకుండా లోపలికి పుచ్చుకుంటాము అని, కూర్చుకోండి అని చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పరు. లోపలికి పుచ్చేసుకుంటుంటే మనం ఏదో చారన్నము మజ్జిగన్నం జుర్రుకున్నట్టు జుర్రుకుంటారు ఒక్కొక్కళ్ళు. నిజంగా ఆ శబ్దం ఎంత ఇదిగా ఉంటుందంటే జుగుప్సాకరంగా, అసలు చాలా పాపమట. ఆ పుచ్చుకునేది మన ఇక్కడ వోకల్ కార్డుకి డ్రై అయిపోకుండా ఉండటానికి అని బాహ్యార్థం. కానీ ఇక్కడ విశుద్ధ చక్రం ఉంటుంది. ఈ విశుద్ధ చక్రం నుంచే మన కంఠం ఇక్కడి నుంచే కదా మనం పలికే ప్రతి పదము స్పష్టంగా పలుకగలుగుతాం. ఇక్కడి నుంచి వచ్చేది మనకి మైండ్కి వెళ్తుంది, హృదయంలోకి వెళ్తుంది, అనాహతంలోకి. ఆచమ్య కేశవాయ స్వాహ అన్నప్పుడు ఆ స్వాహ అన్నది ఇక్కడ మీరు గమనించుకోండి. ఈసారి ఎంత చక్కని అనుభూతి కలుగుతుందో అంత చక్కని అనుభూతి కలుగుతుంది. బయటకు కాదు, మనం లోపల ఉన్న కల్మషాలను అన్ని దూరం చేస్తూ ఈ అనాహత చక్రంలో ఆ వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఆ 24 నామాలు ముందు 3 సార్లు మనం పుచ్చుకుంటాము తీర్థాన్ని. భోజనం చేసేటప్పుడు కూడా పరివేషణం చేయడం అంటే అప్పుడు కూడా అంతే. అట్లా మనం కంచాన్ని చుట్టూ ఇది ప్రసాదించింది పరమాత్మ అన్న ఉద్దేశంతో దాన్ని పవిత్రం చేస్తూ మనం ఇలా నమస్కారం చేసుకొని ఆ ఆహారాన్ని స్వీకరించండి. ఈ 24 నామాలు మీరు ఒక్కసారి రోజుకొకసారి పూజ అంతా అయిపోయాక నోటికి రావు అని అనుకోకుండా కూర్చొని స్పష్టంగా నిదానంగా ఓం కేశవాయ నమః అది చూసుకోండి. మీ శరీరంలో ఎక్కడెక్కడ ప్రకంపనాలు కలుగుతున్నాయో అనుభూతి చెందండి. నాకు అలా అనుభూతి చెందే మీ ముందల ఉంచుతున్నాను. ఈ 24 నామాలు నిజంగా మనల్ని మనం ఎంతో ఆధ్యాత్మికంగా ఉద్దీపన చేస్తాయి. మీరు గమనించి ఆ
వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. వాళ్ళు ఏమన్నా తప్పు చెప్పినా ఖండించండి. పక్కన వాళ్ళు నాకు అనుభవం అవుతోంది, మీరు మాట్లాడకండి, వాళ్ళని చెయ్యనియండి అని. వాళ్ళు తప్పు చేస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? మనం ఒక అక్షరం తప్పు దొర్లితే మనం చదువుకునే ఉపాధ్యాయులు మనని దండించలేదా? తెలిసిన విషయం అయితే, అంటే అహంకారంతో కాదు, స్వామి మీరు ఇలా ఇక్కడ అలా చెప్పకండి, ఇది ఇలా చెయ్యొచ్చా అని నమ్రతతోనే అడగండి. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా దానిలో మమేకమైపోయి పరమాత్మకు సంబంధించిన కార్యక్రమాలలో మమేకమైపోయండి. ఆ చేసుకున్న 2 గంటల తర్వాత మనం ఆహ్వాన్సులతో ముచ్చట్లు పెట్టుకోవడమే కదా. కొంతమంది అంటారు వాళ్ళని ఇంటికి రమ్మని అవమానం చేస్తున్నారమ్మా వాళ్ళు అంటారు. అక్కర్లేదు, వాళ్ళకు తెలవదా మనం పూజా కార్యక్రమంలో ఉన్నామని? మనం పిలిచింది పూజలోనే కదా. పూజను డిస్టర్బ్ చేస్తుంటే మనకు ఎలా ఉంటుంది? మనల్ని అన్నం మించి లేపుతూ ఉంటే ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఎంత చిరాగ్గా ఉంటాం. మనం మన పరమాత్మతో కూడా ఆయన కార్యక్రమాలు ఏవి నిర్వహిస్తున్నా మీరు అందులో మమేకమైపోండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.